స్కూల్లో కిట్టు ఒక అబ్బాయిని కొట్టిన తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులు తీసుకొని అభి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారు, ఇదే నారా కిట్టు కానీ అని చెప్పేసి అంటుండగా, అవును నాన్న ఇదే కిట్టు అని చెప్పేసి అంటుండగా, అదే సమయానికి అందరు కలిసి హాల్లోకి వచ్చిన తర్వాత ఎవరని చెప్పేసి దమయంతి అడుగుతుండగా, ఇక కిట్టు వాళ్ళ అమ్మ నువ్వేనా అని చెప్పేసి అంటుండగా, అవును ఒరే ఇరాని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, ఇక మీ కిట్టు నా కొడుకును కొట్టాడట అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా దమయంతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు చాలా బుద్ధిమంతుడు, ఎవరిని కొట్టడు అని చెప్పేసి దమయంతి అంటుండగా, అవును నీ కొడుకు ఒక బుద్ధిమంతుడు, నువ్వు మదర్ తెరిసా అని చెప్పేసి సుమంగలి అంటే, నువ్వు ఆగు సార్, మా కిట్టు ఎవరిని కొట్టడండి అని చెప్పేసి అభి అంటుండగా, నా కొడుకు చెప్తున్నారు కదండి, ఇక మీ అబ్బాయి కొట్టాడని ఒకసారి ఆ పిల్లాన్ని పిలిచి అడగండి అని చెప్పేసి అంటే, కిట్టు అని చెప్పేసి సుమంగలి పిలిచిన తర్వాత కిట్టు హాల్లోకి వచ్చిన తర్వాత, కిట్టు ఆ అబ్బాయినట్టు కొట్టావా అని చెప్పేసి అడుగుతుండగా, నేను కొట్టలేదని చెప్పేసి కిట్టు మాటలు విని ఆ అబ్బాయి, లేదంకుల్ అబద్ధం చెప్తున్నాడు ఈ కిట్టుగాడు, ఇక కొట్టాడు, కావాలంటే మీ బన్నీని అడగండి అని చెప్పేసి అంట. ఏంటి బన్నీ, కిట్టు బావ ఆ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావని చెప్పేసి వసు బన్నీని అడుగుతుండగా, అది మమ్మీ కిట్టు బావ అని చెప్పేసి అంటుండగా, బన్నీ నిజం చెప్పు అని చెప్పేసి అభి అంటుండగా, అవును డాడీ కిట్టు బావ ఆ అబ్బాయిని కొట్టడం మేము చూసామని చెప్పేసి పిల్లలు చెప్తారు. కొట్టాడు డాడీ, ఇక బ్లడ్ వచ్చేలా కొట్టాడు అని చెప్పేసి పిల్లలు చెప్పిన తర్వాత, ఇదిగో మీ పిల్లలే సాక్ష్యం చెప్తున్నారని చెప్పేసి అంటుండగా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, నా కొడుకు బుద్ధిమంతుడు, అలా ఎప్పటికీ నా కొడుకు ఎవరిని కొట్టడు అని చెప్పేసి దమయంతి అంటుండగా, నా పిల్లలు నిజమే చెప్తారు, అబద్ధం చెప్పరు, నా పిల్లల్ని అలా పెంచాను దమయంతి అని చెప్పేసి వసు అంటుంది. అంటే ఏంటి వదిన నీ ఉద్దేశం, నా కొడుకుని రౌడీలాగా పెంచావని అంటున్నావా అని చెప్పేసి దమయంతి అంటుండగా, అది వేరే ఉద్దేశం చెప్పాలనే, నీ బుద్ధులే నీ కొడుకు వచ్చాయి అని చెప్పేసి సుమంగలి అంటుండగా, అనండి అందరు కలిసి నన్నే అనండి, తప్పు లేకుండా దండించడానికి మేము లేని వాళ్ళం కదా అని చెప్పేసి దమయంతి అంటుండగా, ఆపు దమయంతి, కిట్టు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు అని చెప్పేసి అభి అంటాడు. నిజం చెప్పు కిట్టు, ఆ అబ్బాయిని కొట్టావా అని చెప్పేసి అభి అడుగుతుండగా, చెప్పు అని చెప్పేసి గట్టిగా వచ్చేసరికి, కొట్టాను మావయ్య అని చెప్పేసి కిట్టు ఒప్పుకునేసరికి దమయంతి షాకే చూస్తూ ఉంటుంది. ఎందుకు కొట్టావు కిట్టు అని చెప్పేసి అభి కిట్టును అడుగుతుండగా, ఇక వాడేడు తప్పు చేసినట్టున్నాడు, అందుకే వీడు కొట్టాడు అని చెప్పేసి దమయంతి అంటుండగా, నువ్వు ఆగమన్నానా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అభి. నిజం చెప్పు కిట్టు అని చెప్పేసి అభి అడుగుతూ ఉంటాడు. ఎందుకొట్టు అని చెప్పేసి అడుగుతుండగా, నేను వెళ్తుంటే అడ్డుగా వచ్చాడు, నన్ను చూసి నవ్వాడు, అందుకే నేను కొట్టాను అని చెప్పేసి కిట్టు అంటాడు. అబద్ధం డాడీ, ఈ కిట్టుగాడు చెప్పేదంతా అబద్ధం, ఇక బన్నీ అనేది లంచ్ బాక్స్ కింద పడేశారు, ఆకలితో ఉంటాడని ఆ మంటతో ఆయనని కొట్టాడు ఈ కిట్టు అని చెప్పేసి కీర్తులు చెప్తూ ఉంటారు. మేము అన్నయ్యతో లంచ్ షేర్ చేసుకొని తిన్నాం, ఇక ఆ మంటతో ఇక కిట్టుగాడు ఆ అన్నయ్యని కొట్టాడు అని చెప్పేసి పిల్లలు చెప్తూ ఉంటారు. బన్నీ ఇదేనా జరిగింది అని చెప్పేసి అభి బన్నీని అడుగుతుండగా, అవును డాడీ అని చెప్పేసి అంటుండగా, దమయంతి కిట్టును కోపంగా చూస్తూ ఉంటుంది. మా పిల్లడి తరపున నేను సారీ చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదండి అని చెప్పేసి అభి వాళ్ళకి సారీ చెప్తూ ఉంటాడు. వెళ్ళండి సార్ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత సుమంగలి అంటుంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఇక పెద్ద అయిన తర్వాత మారడే, ఇలాంటి బుద్ధులు వీడికి ఇలాగే ఉంటాయి అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు రిపీట్ జరిగితే నేను వేరే స్కూల్కి షిఫ్ట్ చేస్తానని చెప్పేసి అభి అలా కిట్టుకు వార్నింగ్ ఇస్తుండగా, చిన్న పిల్లాడు ఏదో పొరపాటు చేస్తే నా కొడుకును స్కూల్ మాన్పిస్తావన్నయ్య అని చెప్పేసి దమయంతి అర్థం చేసుకుంటుంది. అభి కిట్టును స్కూలు మాన్పిస్తా అనలేదు, వేరే స్కూల్లో జాయిన్ చేస్తా అన్నాడు అని చెప్పేసి భాస్కర్ అంటుండగా, అంటే ఇక మీ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద స్కూల్లో చదవాలి, నా కొడుకు మాత్రం చెత్త చెత్త స్కూల్లో చదవాలే, ఇక నా మొగుడు వాడు పారిపోయాడు, అందుకే కదా మీ పంచన పడ్డానని ఇలా చేస్తున్నారు, ఇక ఇన్సెట్ లెక్క చూస్తున్నారు అని చెప్పేసి దమయంతి అంటుండగా, దమయంతి నీకు ఏం తక్కువ చేశాం, ఏం లోటు చేశామని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి జయంతి అంటుండగా, పిల్లల గొడవ వల్లే అభి
అభి అంతటి వాడే ముక్కు మొహం తెలియని వాళ్ళకి సారీ చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి జయంత్ అంటుడుగా, ఇదిగో పెద్దమ్మ, ఈ పిల్లలు చాడీలు చెప్ప వల్లనే అభి అన్న వాళ్ళకు సారీ చెప్పాల్సి వచ్చింది పెద్దమ్మ. ఆ పిల్లలు చాడీలు చెప్పరు, నిజాలు మాత్రమే చెప్తారు, అలా పెంచాను నేను అని చెప్పేసి వసు అంటుండగా, అవును వదిన, ఇక నీకు అదృష్టం కలిసి వచ్చి ఇక ఎత్తైన మేడలో ఉండి పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాను. గుడిసెలో పెరిగి వచ్చాను, నా కొడుకుని రౌడీలా పెంచాను అంతే కదా అని చెప్పేసి దమయంతి గొడవ పడుతుండగా, దమయంతి గొడవ పడకు అనవసరంగా, అసలు వసు గారు ఆ ఉద్దేశించి అనలేదు అని చెప్పేసి అభి అంట. అవును, ఎన్నాళ్ళైనా ఇలాంటి బాధలు తప్పవు, అయినా ఇక గుడిసెలు ఉన్నాళ్ళం కదా అని చెప్పేసి వెంటనే కిట్టును కొడుతూ ఉంటుంది. ఇక ఎన్నాళ్ళు ఇలాంటి బాధలు పడడం అని చెప్పేసి అంటుండగా అలా ఇక బాధతో ఉంటుంది కిట్టును. అలా ఎక్కడోనక్కడ వెళ్ళిపోయిన తర్వాత కిట్టును పక్కకు తీసుకొచ్చి, ఇక నువ్వు కొట్టకపోతే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఎందుకు గొడవ పడతారా అని చెప్పేసి కిట్టుతో దమయంతి అడుగుతూ ఉంటుంది. అన్నీ అబద్ధాలు చెప్తున్నారమ్మా అని చెప్పేసి కిట్టు అంటుండగా, అవును, నువ్వు సత్య హరిశ్చంద్రు మాది, అన్ని నిజాలు మాత్రమే మాట్లాడతావు అని చెప్పేసి సుమంగల్ అనుకుంటూ వస్తూ ఉంటుంది. నా కొడుకుని ఏమన్నంటే నేను ఊరుకోనత్తా అని చెప్పేసి అంటుండగా, ఇక నీ బుద్ధి వాడికొచ్చింది, ఆవు చేనులో మేస్తే ఇక దూడ గడ్డి మేస్తుందా అని చెప్పేసి సుమంగలి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఆవు దూడ అంటున్నావు అని చెప్పేసి దమయంతి అంటుండగా, అవునే, నువ్వు ఇంట్లో గొడవలు పడుతుంటే వాడు బయట గొడవలు పడుతున్నాడు, చదువుకున్న మొహమేనా అది, 4 బర్రెలు కొనిస్తే చక్కగా మేపుకుంటూ కూర్చుంటారు, అలాంటి పని చేయవే అని చెప్పేసి సుమంగలి అంటుండగా కిట్టు కోపంగా చూస్తూ ఉంటాడు. అత్త, నా కొడుకు చదువు రాదా, ఎంత బాగా చదువుతాడో ఒకసారి చదువురా అని చెప్పేసి అంటుండగా, అంటే అమ్మ అది ఏంట్రా ఏడో ఒక్క కూడా రాదా అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది. లెక్కలు చెప్పమంటే అన్ని తప్పులు చెప్పిన తర్వాత ఇదిగో వీడేం పోపడతాడే అని చెప్పేసి అంటాడుగా, ఇదిగో నా కొడుకును అలా అంటావా, నువ్వు దున్నపోతున్న కాసుకో అని చెప్పేసి దమయంతి సుమంగలి అంటూ, నీకు పని పాట లేదు, ఇదిగో నీ కొడుకు చదువు లేదు, ఇక ఇలాంటి బాగుపడడం జన్మలో జరగదు అని చెప్పేసి సుమంగలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగో ఊళ్ళో గొడవ పడుతున్నావని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కూడా గొడవ పడుతున్నావా అని చెప్పేసి దమయంతి కిట్టును అంటుండగా, ఇంకోసారి గొడవ పడనమ్మా అని చెప్పేసి అంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, బాగా చదివి ముందు నువ్వు పాస్ కావాలి అని చెప్పేసి అంటుండగా, ఇక నేను చీటీలు రెడీ చేసుకుంటాను అని చెప్పేసి కిట్టు ప్లాన్ వేస్తూ ఉంటాడు. తెల్లారిపోయిన తర్వాత కిట్టు కిందికి వస్తుండగా హాల్లో పిల్లలు కలిసి చదువుతుండగా, అదేంటి ముందే లేచి రెడీ చదువుతున్నారా ఏంటి అని చెప్పేసి కిట్టు అనుకుంటూ ఆలోచిస్తుండగా, వాసు పిల్లలకు పాలు తీసుకొస్తూ, కిట్టు ఇప్పుడే లేచావని చెప్పేసి అడుగుతుండగా, లేదత్తయ్య నేను లేచి చాలాసేపు అయ్యి ఇంకా రెడీ కాలేదు అని చెప్పేసి వాసు అంటుండగా, ఇక ఫైనల్స్ ఎగ్జామ్, మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యావా కిట్టు అని చెప్పేసి వాసు అడుగుతూ ఉంటుంది. రెడీ కాపో అని చెప్పేసి వాసు అన్న తర్వాత కిట్టు లోపలికి వెళ్ళి రెడీ అవుతుండగా, ఎగ్జామ్ బాగా రాయాలమ్మా అని చెప్పేసి దమయంతో కిట్టు అడుగుతుండగా మరోవైపు చీటీలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాసు మాత్రం అభి అనులకు చెప్తూ ఉంటారు, ఎగ్జామ్ బాగా రాయాలి, ముందు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి తర్వాత ఆలోచించాలని చెప్పేసి అంటుండగా, మమ్మీ ఎప్పటికీ ఇదే మాట చెప్తుంది అని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు. కిట్టు చీటీలు పెట్టుకొని తర్వాత కిందికి వచ్చిన తర్వాత, ఇదిగో దమయంతి కిట్టు లంచ్ బాక్స్ అని చెప్పేసి పావనిస్తుంది. కిందికి వచ్చిన తర్వాత కిట్టు పాలు తాగుతావా అని చెప్పేసి అడుగుతుండగా, తాగుతానమ్మే, సరే నేను వెళ్ళి పాలు తీసుకొస్తానులే అని చెప్పేసి దమయంతి అంటూ, వెళ్ళి తీసుకొస్తాలే దమయంతి అని చెప్పేసి వసు అంటుండగా, ఏం అక్కర్లేదు అని చెప్పేసి దమయంతి వెళ్తుండగా సడన్గా కాల్ స్లిప్ అవుతుంది. ఇక జయంతి వచ్చి పట్టుకుంటుంది. ఏమన్నా అయిందా అని చెప్పేసి అడుగుతుండగా, ఏం తగలేదు పెద్దమ్మ, కాస్త చూసి నడువు, ఇక దెబ్బ తగులుతుంది అని చెప్పేసి జయంతి అంటుంది. సుమంగలి చాటుగా చూసుకుంటూ, వదిలేంటి చిన్నపిల్లలకు చెప్పినట్టు జాగ్రత్త చెప్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎంతైనా నువ్వు చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు పెద్దమ్మ, నీ కడుపున పుట్టి అంటే ఎంత బాగుండేది అని చెప్పేసి దమయంతి మాటలు విని జయంతి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అభి గురించి అడుగుతూ ఉంటుంది. పొద్దున్నే బయటికి వెళ్ళారు అత్తయ్య అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది. పొద్దున్నే పనేంటి అని చెప్పేసి జయంతి అంటుండగా, చెప్పలేదు అత్తయ్య, ఈవెంట్ పనులు అనుకుంటా అని చెప్పేసి వసు అంటుండగా, ఈలోపు భాస్కర్ ఏదో కవర్ పట్టుకొని వచ్చిన తర్వాత, భాస్కర్ ఏంటది అని చెప్పేసి జయంతి అడుగుతుంది. స్వీట్స్ పూలు పండ్లమ్మ అని చెప్పేసి అంటుండగా, పొద్దున్న అవెందుకండి అని చెప్పేసి పావని అడుగుతుండగా, ఏమో పావని అభి తీసుకొని రమ్మని చెప్పాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు. ఈ లోపు అఖిల్ వచ్చి, బన్నీ అను కిట్టు మీ స్కూల్లో ఆటో వచ్చింది వెళ్ళండి అని చెప్పేసి అంటుండగా, బాయ్ అని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్తుండగా, అవును అఖిల్ నీ చేతిలో కవర్ ఏంటి అని చెప్పేసి జయంతి అడుగుతుండగా, పట్టు శారీ అమ్మ
అభి అన్నయ్య తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి అఖిల్ చెప్తుండగా సారీ అని చెప్పేసి వసు అడుగుతుంది. ఎవరికి అఖిల్ అని చెప్పేసి వసు అడుగుతుండగా తెలియదు వదిన అని చెప్పేసి అఖిల్ అంటాడు. పూలు పండ్లు స్వీట్లు శారీయా ఎవరికి ఇదంతా అని చెప్పేసి సుమంగలి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి సుమంగలి ఆలోచిస్తుండగా ఈ లోపు అభి వస్తారు. ఏంటి అభి పూలు పండ్లు శారీ తెప్పించావు అని చెప్పేసి అడుగుతుండగా ఈరోజు పెళ్ళి వాళ్ళ ఇంటికి వస్తున్నారమ్మా నందిని చూడడానికి వదిన త్వరగా నందిని రెడీ చేయండి అని చెప్పేసి అభి చెప్తా. మాట విని నందిని షాక్ అయిపోతుంది. రెడీ చేయడానికి రూమ్లోకి తీసుకెళ్తుండగా సుమంగలి ఈ విషయం వెంటనే హారికకు చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో చాముండేశ్వరి హారికను హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పేసి అడుగుతుండగా ఎందుకు టెస్టులు గిట్లా చేయించాలి కదా అని చెప్పేసి ఏం అవసరం లేదు అని చెప్పేసి హారిక అంటుండగా అవసరం లేదంటున్నావు నీ కడుపులో బేబీ గురించి ఆలోచించవా అని చెప్పేసి చాముండేశ్వర్ అంటుండగా ఇప్పుడు నా కడుపులో బేబీ గురించి ఆలోచించాల్సింది కాదు ఇంటిపై పగ తీర్చుకోవడానికి కోసం అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ఫోన్ వస్తుంది. చెప్పండి ఆంటీ అని చెప్పేసి అంటుండగా నీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశానని చెప్పేసి సుమంగలి అంటూ అఖిల్ జాబ్కి వెళ్తున్నాడా అని చెప్పేసి హారిక అడుగుతుండగా లేదు నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్పేసి సుమంగలి అంటే అఖిల్తో చేస్తున్నారా పెళ్లి అని చెప్పేసి అంటుండగా కాదే వేరే అబ్బాయిని చూశారు ఈ రోజు పెళ్లి చూపులే అని చెప్పేసి సుమంగలి అంటూ పెళ్లి చేయడం ఏంటి అని చెప్పేసి హారిక అంటుండగా ఇన్నాళ్ళు అఖిల్కి సేవ చేసిన దాని రుణం తీర్చుకోవడానికి వీళ్ళ బాధ్యతలు తీసుకొని పెళ్లి చేయాలనుకుంటున్నారు. అఖిల్తో కాకుండా అనేసరికి నీకు సంబరం అనిపించింది కదనే అని చెప్పేసి అంటుండగా లేదంటే ఇక వాళ్ళ పగ తీర్చుకోవడానికి నేను వస్తున్నాను ఇక నా చెంప పగల కొట్టడానికి వసు దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అంటుండగా వెయిట్ చేయండి ఆంటీ అని చెప్పేసి హారిక అంటుంది. నానంటి బేబీ అని చెప్పేసి చాముండేశ్వరి అంటుండగా ఆ నందిని పెళ్లి చూపులు చెడగొట్టడం అని చెప్పేసి హారిక అంట చేస్తే మనకేంటి లాభం అని చెప్పేసి చాముండేశ్వరి అంటుండగా ఇక నందిని పెళ్లి చెడు కొడితే వాళ్ళు ఏడవాలి వాళ్ళు ఏడుపు నేను సంతోషంగా చూడాలి అని చెప్పేసి హారిక అంటుంది. అంత పెద్ద రిస్క్ బేబీ అనవసరంగా కొత్త సమస్యలు తెచ్చుకోకు ఇక వాళ్ళ రిస్కే నాకు ఆరోగ్యం మమ్మీ అని చెప్పేసి హారిక కడుపుతో ఉన్నానని చూడకుండా నన్ను కొట్టారు వాళ్ళందరినీ నాశనం చేయాలి అని చెప్పేసి అంటుండగా చేద్దాం నీ గురించి కూడా ఆలోచించుకో అని చెప్పేసి అంటుంది.